అన్న పరలోక ప్రార్థన ఎవరెవరికి తెలుసు? దయచేసి అందరి చేతులు ఎత్తండి. అందరికీ పరలోక ప్రార్థన అంతా తెలుసా అక్క? తెలుసా అక్క? నిజంగా తెలుసా అక్క? చూసారా చేతులు దించేసేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి మా హల్లెలూయా. ఎవరైనా ఒకరు వచ్చి పరలోక ప్రార్థన చెప్పగలరా మీలో ఎవరైనా? వాక్యం అంటే నేనేం చెప్పాలనుకున్నది మీతో చెప్పి వెళ్ళిపోవడం కాదు. వాక్యం అంటే నేను మీతో మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడాలి. ఏమక్క ఎవరైనా ఉన్నారా? రండి అన్న, అన్నిటికీ సేనన్న సిద్ధంగా ఉంటారు. ఏనన్నా చెప్తావునా? సరే రండి, ఎవరైనా పర్లేదు రండి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. లేదక్క అన్న చెప్తారు, మీరు చూడండి కరెక్టో కాదు. మత్తయి సువార్త పరలోక ప్రార్థన, పరలోక మందున మా తండ్రి. మీ నామం అంటే 2 చోట్ల ఉంది, రెండు కదా ఉంది. మీకు వచ్చిన విధంగా తీశారండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి తండ్రి. క్షమించండి. మా ఎడల చేసిన వారి అపరాధాలను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మలను శోధనలకు తేక కీడు నుండి తప్పింపండి తండ్రి. ఏలయనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము మీరైనారు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్నగారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీరు లెక్క పెట్టారా? 6 విషయాలు ఈ ప్రార్థనలో ఉన్నాయి. ఒకటి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేక తప్పించము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 విషయాలు 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలు 3 పరలోక సంబంధమైన విషయాలు, 3 భూలోక సంబంధమైన విషయాలు. అర్థమైందా నాయన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ 6 విషయాలలో అనేక ప్రార్థన కోటాలలో కానీ సంఘ ఆరాధనలలో కానీ ఈ ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉందక్క. చాలామంది ప్రార్థనతోనే సంపూర్ణం చేస్తారు ప్రార్థన కోటాలన్నీ కూడా. కానీ ఇందులో ఉన్నటువంటి అర్థము చాలామందికి తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈడ దేవుడు ఒక విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకానొక దినాన యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనను అడుగుతున్నారు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మీరు కూడా మాకు ప్రార్థన నేర్పండి అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య ఈ ప్రార్థనను వారికి నేర్పడము జరుగుతుంది. ఆ సందర్భంలో నిధి. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనము మొదటి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున్న చెప్పాలి మా తండ్రి. మొదటిది ఏంటక్క?
మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని అంటే అర్థం ఏంటంటే, చాలామంది మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన మొదలు పెట్టంగానే మనం దీనితోనే మొదలు పెడతాం, పరలోకమందున్న మా తండ్రి అని మనం మొదలు పెడతాం. అంటే పరలోకమందున్న మా తండ్రి అంటే మొదలు పెడుతున్నామంటే అర్థం ఏంటంటే, మనము ఎవరిని ప్రార్థన చేస్తున్నామో, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఆయన పరలోకమందున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నటువంటి ఆయనకు ప్రార్థన చేస్తున్నామని తెలిపేటువంటి ఒక మార్గం ఇది. పరలోకమందున మా తండ్రి అని అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? పరలోకమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరి నామమున ప్రార్థించాలి? ఎవరి నామమున ప్రార్థించాలమ్మా? యేసు నామమున ప్రార్థన చేయాలి. అర్థమైందా? యేసు నామమున ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని మొదటి అంశము తెలియజేస్తూ ఉంది. మనము దేవునితో మాట్లాడుతున్నామని అంటే యేసు క్రీస్తు నామములో తండ్రితో మాట్లాడుతున్నాం. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు యేసు నామం అనే దాన్ని ఉచ్చరించారు బ్రదర్. యేసు నామము ద్వారానే మనకు తండ్రి యొద్ద నుంచి సమస్తము అనుగ్రహించబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గము అంటే తండ్రి యొద్దకు ఒక మానవుడు వెళ్ళాలంటే మార్గము నేనై ఉన్నాను. డైరెక్ట్గా తండ్రిని చూడడానికి మనిషికి అవకాశం లేదు ప్రియులారా. డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి మనిషికి అవకాశమే లేదు. మరి ఎలా తండ్రితో మానవుడు సంపాదించాలి? ఎలా తండ్రితో మానవుడు సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అని అంటే అది కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని మొదటి అంశము తెలియజేస్తూ ఉంది. రెండవ అంశము నేను దేవుడి వాక్యం తెలియజేస్తుంది, నీ నామము ఏమైనదంట? పరిశుద్ధపరచబడును గాక. మనము ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తాం, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని. ఏమ్మా అర్థమవుతుందా? నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ సీస చాలా మలినం చేత నింపబడింది. అర్థమైందా? మలినం చేత నింపబడింది. ఎక్కువ దీనికి బురద అంటుకో ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? కడగాలి, పరిశుద్ధపరచబడాలి అని అర్థం కాదు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఆయన నామము పెట్టాను బ్రదర్, పెట్టేసేయండి. కేక్ వచ్చేసింది కదా. ఏమ్మా చెప్పమంటారా ఆపమంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనము నోటితో చెప్పడం కాదు, మనమే ఆయన నామానికి పరిశుద్ధతను తీసుకొని రావాలి. మనమే ఆయన నామమునకు ఏం తీసుకురావాలంటే ఘనతను తీసుకొని రావాలి, మహిమను తీసుకొని రావాలి. ఏమ్మా అర్థమవుతుందా బ్రదర్? నేను మన భాషలోనే మాట్లాడుతున్నా, బైబిల్ ప్రామాణిక భాషలో నేను మాట్లాడడం లేదు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని అంటే నోటితో పలికితే సరిపోదు. ఇశ్రాయేలు అన్నగారు, మనమే దేవుని నామానికి ఘనత తీసుకొని రావాలి. ఆ బాధ్యత, ఆ కర్తవ్యము, ఆ విధి ఎవరిది అని అంటే కేవలము ఒక క్రైస్తవునిది మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. మన మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, నడవడికలో దేవునికి అవమానకరమైనటువంటి పనులను చేయకుండా మనము దేవుని నామమునకు ఘనత కలిగినట్లుగా మన జీవితాలు మార్చబడాలి, మన బ్రతుకు మార్చబడాలి.
మన చూపు, మన మాటలు, మన ప్రవర్తన, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు సమస్తము కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఎలా ఉండాలి అక్క? పరిశుద్ధమైనవిగా ఉండాలి. అన్నా, మానవుడు పరిశుద్ధంగా జీవించడము సాధ్యపడుతుందా? పాసిబుల్ అవుతుందా అన్న? మానవుడు నీతిగా బ్రతకడము సాధ్యపడుతుందారా కీర్తి? సాధ్యపడదా అక్క? రిబక్ అక్క, సాధ్యపడుతుందా పడదా? బ్రదర్ అన్నా, సాధ్యపడుతుంది. సరే, సాధ్యపడుతుంది. కొన్ని వచనాలు నేను చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ మీరు చూసుకొని ఇంటికే చదువుకోండి. 11వ అధ్యాయంలో ఆ జాబితా అంతా విశ్వాస వీరులు, నీతిమంతుల జాబితా ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాయబడిన ప్రతి ఒక్కరు మనుషులే. ఏరా, రాయబడిన ప్రతి ఒక్కరు మనుషులే. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఒకవేళ అది సాధ్యపడకపోతే అది దేవుడు చెప్పి ఉండేటువంటి వారు కాదు కదా అక్క? యేసు ప్రభుల వారు రాకముందు మనుష్యుడు ఇదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని? నీతిమంతులుగా బ్రతకడము మనిషికి సాధ్యపడదండి, పరిశుద్ధులుగా బ్రతకడానికి మనిషికి సాధ్యపడదు. అంటే యేసు ప్రభుల వారు ఎలా వచ్చారు భూమి మీదకి? సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. ఆయన అర్థమవుతుందా? సంపూర్ణమైన మానవుడిగా భూమి మీదకి వచ్చి రక్త మాంసములు కలిగిన వాడుగా భూమి మీద జీవించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీ వలె అన్ని విషయాలలో యేసయ్య శోధించబడ్డాడట. అన్ని విషయాలలో దేవుడు శోధించబడ్డాడు. నీవు నేను చూపుల విషయంలో ఎలాగో శోధించబడుతున్నామో, తలంపుల విషయాల్లో ఎలాగో శోధించబడుతున్నామో, శారీరక సంబంధమైనటువంటి విషయంలో ఎలాగో శోధించబడుతున్నామో, యేసు ప్రభుల వారు కూడా అన్ని విధముల మనవలే శోధించబడి ఆయన నీతిమంతుడిగా జీవించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవడైనా మీలో స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక శక పురుషుడు మన ప్రభువు అయినటువంటి యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు చంద్రమండలానికి వెళ్ళి జెండా పాతి వచ్చాడు, కానీ యేసయ్యలో పాపం ఉన్నదని తెలిసి గ్రహించలేకపోయాడు. యేసయ్యలో పాపం ఉన్నదని రుజువు చేయలేకపోయాడు. ప్రియులారా, అర్థమైందా? అంటే మానవుడు పరిశుద్ధుడిగా జీవించడము పాసిబుల్ అవుతుంది, అంతే. ఆమేన్, హల్లెలూయా. పరలోకానికి టికెట్ ఏంటో తెలుసామా? పరిశుద్ధత. పరలోకానికి టికెట్ ఏంటో తెలుసా బ్రదర్? నీతి. అది ఉంటేనే పరలోకానికి మనం వెళ్ళగలం. అవును, అర్థమైందా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకోండి, పరలోకానికి పోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము పరిశుద్ధులముగా జీవించి, ఇదిగో నేను ఆ బిడ్డను చూసా, దేవుని బిడ్డ అంటే ఇట్టు ఉండాలి నాయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది అక్క? ఎవరనాలి? లోకం అనాలి, లోక ప్రజలు అనాలి. మనల్ని చూసి ఏమనాలి? ఇశ్రాయేలు గారు దేవుని ప్రజలు అంటే వేరు. అక్క, మనం అందరం ఏమై ఉన్నామో తెలుసా అక్క? దేవునికి ప్రతినిధులమై ఉన్నాం. దేవుని ప్రతినిధి అంటే దేవుడు ఏ విధంగా చూస్తాడో మనము అదే విధంగా చూడాలి. దేవుని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. యేసయ్య యొక్క వ్యూహాలు, ఆయన తలంపులు ఎలాగున్నాయో మనము కూడా అదే విధమైనటువంటి తలంపులను కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక నీ పైన, నా పైన. దేవుని రూపాంతరం, దేవుని యొక్క సారూప్యంలోకి మనము మార్చబడుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క చూపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వ్యూహాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క నడవడిక, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి స్వభావము
మనలోకి రావడమే, ఆయన రూపంలోకి మనం మారడం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు శిష్యులతో అంటున్నారు, మేము తండ్రిని ఒకసారి చూడాలనుకుంటున్నాము బోధకుడా అంటే, యేసయ్య ఏమన్నాడు? నన్ను చూశారు కదా, నన్ను చూస్తే మీరు ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు అని యేసయ్య అంటున్నాడు అన్నమాట. మా క్రైస్తవుడంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. యేసయ్య నిన్ను నన్ను ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడు తెలుసా చెల్లెమ్మ? ఏ విధంగా అంటే, నన్ను చూస్తే దేవుని చూచినట్టుగా ఉండాలి, నిన్ను చూస్తే దేవుని చూచినట్టుగా ఉండాలి. మనం లోకానికి కరపత్రికలు పంచాల్సిన అవసరం లేదక్క, అర్థమైందా? సువార్తను కరపత్రికల ద్వారా పంచాల్సిన అవసరం, మన జీవితమే ఒక కరపత్రిక మారాలి. మన బ్రతుకే ఒక కరపత్రికగా మారి సొసైటీలో, సమాజంలోకి వెళ్ళాలి. అదే దేవుని నామమునికి ఘనతను తీసుకొని వస్తుంది. ఏమ్మా, అర్థమైందా? యేసయ్యలా మనం మారాలి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్ష దినమున మనము గుర్తెరిగేది ఏంటో తెలుసా? ఆయన వలె మనం ఉన్నామని ఎరుగుతామట దేవుని యొక్క రాకడలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రాకడలో మనము యేసు ప్రభువు వారి ఎదుట నిలువబడినప్పుడు ఆయన వలె మనము ఉన్నామని ఆ రోజు ఎరుగుతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆయన నామము, నీ నామము ఘనపరచబడును, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, కానీ మాటలతో పలకడము కాదు, మనం బ్రతుకుల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలి. అది క్రైస్తవుని యొక్క విధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది, నీ రాజ్యము వచ్చుగాక. ఇది పరలోక సంబంధమైన విషయం. నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము అనంటే, ఒకానొక దినాన యేసు ప్రభువు వారితో ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ మాత్రం ఆయనను అపహాసిస్తున్నారు, దూషిస్తున్నాడు. రెండవ దొంగ ఒక మాట, అద్భుతమైన మాట, ఒక మాట అన్నారు. ఏమన్నారు? బతుకుడా, యేసు, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అన్నాడు. అనేక ప్రతులలో నీ రాజ్యము అనే దాన్ని సంఘముతో పోల్చడం జరిగిందక్క. రాజ్యం అంటే సంఘం. యేసు ప్రభువు వారు భూమి మీదకి రెండవ రాక, 3 రాకళ్ళు ఉన్నాయి అక్క. ఎన్ని రాకళ్ళు ఉన్నాయి? 3. ఒకటి ఆల్రెడీ జరిగిపోయింది. ఆయన పసిబాలుగా భూమి మీదకి రావడం జరిగింది. సర్వమానవాళి పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించి పరలోకానికి వెళ్ళిపోయారు. అది మొదటి రాకడ. రెండవ రాకడ, దీన్ని రహస్య రాకడ అని అంటారు. ఆయన మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు సంఘము, పరిశుద్ధమైన సంఘము ఎత్తబడుతుంది, అక్కడ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారాడ? 7 ఏండ్లు. అవును కదయ్యా? 7 సంవత్సరాలు ప్రేమ విందు ఆకాశంలో ఉంటుంది సంఘానికి. భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది. అప్పుడు ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత యేసు ప్రభువుల వారు తన సంఘముతో, పరిశుద్ధమైన సంఘముతో, ఎత్తబడిన సంఘముతో భూమి మీద అడుగు పెట్టబోతా ఉన్నాడు. అది 3వ రాకడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది బహిరంగ రాకడ అని అంటారు. అప్పుడు సంఘముతో వస్తున్నాడు, అంటే రాజ్యముతో భూమి మీదకి వస్తున్నాడు. తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వస్తున్నాడు. 1000 సంవత్సరాల భూమిని యేసు ప్రభువుల వారు పరిపాలించబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు అధికారులు ఎవరో తెలుసా అన్నగారు? ఆ రోజు అధికారులు ఎవరో తెలుసా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? మీరు, నేనే. ఆమేన్, హల్లెలూయా. ఎత్తబడినటువంటి పరిశుద్ధ సంఘమే ప్రపంచమంతా ఒకే పరిపాలన, ఒకే రాజు. ఆ రోజు ఎత్తబడినటువంటి సంఘము ఆయా డిపార్ట్మెంట్లలో ఆయా అధికారులుగా పరిశుద్ధ సంఘము నియమించబడుతుంది. ఆ రోజు సింహము, గొర్రెపిల్ల కలిసి గడ్డి మేయబోతా ఉన్నది భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద నెలకొల్పబడతాయి. పాపము ఉండదు, వ్యాధులు ఉండవు, ఏమన్నగారు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండవు.
1000 సంవత్సరాలు భూమిని యేసుప్రభుల వారు పరిపాలించబోతున్నారు. ఎందుకు పరిపాలించాలి యేసుప్రభుల వారు భూమిని అంటే, అప్పటి వరకు అనేక మంది నాయకుల యొక్క పరిపాలన చేత విసిగి వేసారిపోయిన మనుషులకు తన పరిపాలన ఎలా ఉందో చూపించడానికి యేసయ్య భూమి మీద తన పరిపాలనను స్థాపించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ రాజ్యము వచ్చుగాక అంటే నీ రాకడ త్వరగా రావాలి నాయన అని అర్థం. అర్థమైందా? నీ రాకడ రావాలి. మారనాథ, మరలా రమ్ము, మరలా రమ్ము అని. నీ రాజ్యము వచ్చుగాకంటే దేవుడు ఎత్తబడిన సంఘముతో యేసయ్య మరలా భూమి మీదకి వచ్చునుగాక అని అర్థం. మనం ఏదో టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతామ్మా, టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. మూడవది, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. అక్కడనే ముగిస్తున్నాను. సమయము 12:40 అయింది. అంతే కదా అయ్య గారు? 12:37. నేను త్వరగా ముగిచ్చేస్తానక్క. నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మొదటి లైను, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అంటే పరలోకంలో దేవుని చిత్తము ఎలాగో నెరవేరుతున్నది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ అని అర్థమైందా? కానీ మనము చాలా తక్కువలో నేర్చుకుందాం. పరలోకంలో దేవుడి చిత్తం ఎలా నెరవేరుతుంది అని అంటే, వినరా, దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో దానిని పరలోకంలో దేవుని దూతలు వినరా నెరవేరుస్తూ ఉంటారు. అక్కడ కేవలము దేవుని ఆలోచనే అక్కడ అమలు చేయబడుతుంది. పరలోకంలో కేవలము దేవుని యొక్క ఆలోచన మాత్రమే నెరవేరుతుంది. కేవలము దేవుని యొక్క నిర్ణయము మాత్రమే పరలోకంలో జరుగుతుంది. ఇది ఎందుకు అని, ఎలా అని ఎవరు దేవుని ప్రశ్నించారు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అక్క వినండి, అక్కగారు వినండి, అన్నగారు వినండి. పరలోకంలో నీ చిత్తము నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక అంటే పరలోకంలో దేవునిదే పై నిర్ణయం, ఆయనదే తుది నిర్ణయం. మొదటి నిర్ణయం ఆయనదే, తుది నిర్ణయం ఆయనదే. దాన్ని ప్రశ్నించేటువంటి వారు కానీ, అడ్డు చెప్పేటువంటి వారు కానీ, ఇది ఎలా అని ప్రశ్నించేటువంటి వారు కానీ ఎవరు ఉండరు. ఇది చెప్పాడు అంటే అది జరగాల్సింది అంతే. హల్లెలూయా. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన. అక్కడ ఆయన ఆలోచనలకు మించిన ఆలోచన ఏది కూడా పరలోకంలో లేదు. ఆయన ఇది చేయమంటే అది చేయాల్సిందే దేవదూతలు. అక్కడ ఇక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చోవలసిందే, లేకుంటే లేవాల్సిందే, ప్రార్థించంటే ప్రార్థించాల్సిందే, స్తుతించండి అంటే స్తుతించాల్సిందే. అక్కడ ఆయన ఏది చెప్పితే అదే శాసనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది పరలోకంలో ఆయన చిత్తము నెరవేరుతుంది. ఆయన చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగా. ఏమమ్మా దేవుడు నాయనా ఇది చేయనాయన అంటే 100 ప్రశ్నలు సంధిస్తాం మనము దేవునికి. నైనా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యపడుతుంది నైనా? ఇది ఎలా చేయాలి? ఇది జరుగుతుంది అసలు అని మనము దేవునికి ఏం చేస్తాము అక్కగారు? 100 ప్రశ్నలు. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, అదే విధముగా భూమి యందు నెరవేరాలి. దేవుడు ఆలోచనే భూమి యందు నెరవేరాలి. దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడాలి. దేవుని ఆలోచనలు అమలులో ఉండాలి. దేవుని పరిపాలన భూమి మీద ఉండాలి. ఎప్పుడు? ఇప్పుడు నీవు జీవిస్తున్న ఈ కాలంలో, నేను జీవిస్తున్న ఈ కాలంలో. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలోచన ఏంటి? ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే దేవుని ఆలోచన. దేవుని మనస్సు ఏంటి? ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే ఆయన మనస్సు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే రాయబడి ఉన్నావో వాటి ప్రకారంగా జీవించడమే మన విధి, మన కర్తవ్యం. ఒక క్రైస్తవునికి ప్రామాణిక జీవిత విలువ ఏంటో తెలుసా? బైబిలే ప్రామాణికం, బైబిలే. ఒక క్రైస్తవుని యొక్క జీవితము ఏం చేసినా బైబిల్ పరిధిలోనే చేయాలి.
అర్థమైందాక? బైబిల్ పరిధిలో తప్ప బైబిల్ పరిధిని దాటి ప్రవర్తించడానికి క్రైస్తవునికి అధికారం లేదు. దేవుని యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి అంటే, పరలోకంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేర్చబడాలి అని అంటే బైబిల్ ప్రకారంగా మనము జీవించాలి. దేవుని మాట ప్రకారంగా జీవించాలి. ఆయన ఉద్దేశాలకు మనం లోబడాలి. ఆయనను గౌరవించాలి. ఆయన మీద అపారమైనటువంటి ప్రేమ అభిమానములను మనం కలిగి ఉండాలి. ఏమన్నాయి? ఇటువంటి మనస్సును మనము స్వతంత్రించి మనలో ఉండాలన్న గారు. మనము మాట ప్రకారంగా ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోవడంలో ఎటువంటి ప్రయోజనము లేదు. ఈ ప్రార్థన మన జీవితాల్లో నెరవేర్చబడాలి. దేవుని చిత్తము పరలోకంలో ఆయన చిత్తమే నెరవేరుతుంది. కానీ మనము ఆయన చిత్తాన్ని చేయలేకపోతా ఉన్నాం, ఆయన ఇష్టాన్ని చేయలేకపోతా ఉన్నాం. అలాగ ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. యేసయ్య అన్నాడు, దేవుని చిత్తము ఏంటి నీ తెలుసా అన్నా? నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో నీ తెలుసా అక్క? మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మీకు తెలుసా? యేసయ్య అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నిన్ను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను గణపరిచితిని. యేసయ్య, నువ్వెందుకోసం భూమి మీదకి వచ్చావు యేసుప్రభువా నువ్వు మనం అడిగితే ఆయన అంటాడు, ఇదిగో నీ కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను ఇక్కడికి. యేసయ్య సిలువలో వేలాడుతూ చివరిగా 6వ మాట ఏమన్నారు? ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఏ పని నిమిత్తమైతే నేను భూమి మీదకి వచ్చితేనో ఆ పని సమాప్తమైపోయినది కనుక నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమాప్తమైనది అని చెప్పి తల వంచి తన ప్రాణమును అప్పగించాను. మనం చెప్పగలగాలి ఇశ్రాయేలు గారు, మనము చెప్పగలగాలి, ప్రభువా ఇదిగో నన్ను భూమి మీదకి నువ్వు ఎందుకు పంపితేవో, పని తెలియకపోతే చదువుకుంటున్నామంటే నీ ఏం ఏంట్రా అని అడుగుతాడు. నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా, ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే ఇంకోటి కావాలనుకుంటున్నావా? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? నీ గమ్యం ఏంటి? నీ డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ తెలియకుండా మన చదువు చదివినా, గమ్యము తెలియకుండా ప్రయాణం చేసినా ఏమంటారక్క? పిచ్చోడు అంటాడు. రైట్? అవును కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి అన్న. హల్లెలూయా. కొంతమంది పాపము మైండ్ సరిగా పనిచేయదు, తిరగతా ఉంటారు అటు ఇటు. వాని దగ్గరికి వెళ్ళి అడిగితే నీ గమ్యం ఏంట్రా అంటే వానికి తెలీదు. ప్రయాణం చేస్తున్నాడు, ఇటు పోతాడు అటు పోతాడు, ఎంత దూరం ప్రయాణం చేస్తాడో కూడా వానికే తెలియదు. కానీ దానికి ఒక ఎండింగ్ అంటూ, ఒక గమ్యం అంటూ ఏది లేదు. ఇప్పుడు మేమిద్దరం ప్రయాణం చేసి పోవాలి, ఇక్కడి నుంచి బయలుదేరాల ప్రార్థన అయిపోయిన తర్వాత. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అని మీరు నన్ను అడిగితే మేము నెల్లూరుకి వెళ్తున్నాం బ్రదర్ అని చెప్తాం. అవును కదా అక్క? నెల్లూరు తెలియకుండా పోతున్నాం, ఎక్కడికో పోతున్నాము మేము అని అంటే కుదురుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకంగా నేను మర్చిపోయాను, మన మధ్యలో 2 కొత్త వ్యక్తులు వచ్చారు, గమనించారా? నాన్న చూసారా అక్క? వారిలో ఒక ఆయన మాత్రం పాత వ్యక్తే, ఒకరు మాత్రం కొత్త వ్యక్తి. వీరరా మా తమ్ముడు జాన్ పీటర్, ఆయన జూన్లోనే ఆయన మ్యారేజ్, జూలై 10వ తేదీ కీర్తి. వారిద్దరు దేవుని యొక్క ప్రణాళికలో జత చేయబడ్డారు. వారు మనతో కలిసి ప్రభుని స్తుతించడానికి మన మధ్యలోకి వచ్చారు. ఇతనాన చాలా అవరోధాలు దాటుకొని, అడ్డంకులు దాటుకొని ప్రయాసంతో మన మధ్యకు వచ్చారు.
వారికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదామా. హల్లెలూయా. తమ్ముడైతే మనకు బాగా తెలుసు, ఆయన చక్కగా మంచి విశ్వాసి, ఆయనకన్నా గొప్ప విశ్వాసి ఈవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వారిద్దరి కోసం మీరు ప్రార్థించండి ప్రియులారా. దేవుడు మంచి దాంపత్య జీవితాన్ని దేవుడు వారికి ఇవ్వాలి. వారిరువురి మధ్య మూడో వ్యక్తిగా దేవుడుండి వారి బంధాన్ని గట్టిగా ముడివేయాలి. అక్క మీరందరూ జడలు వేసుకుంటారు కదా, స్త్రీలందరూ వేసుకుంటారు కదా అక్క. జడ వేసుకునేటప్పుడు ఎన్ని పాయలు తీస్తారు మీరు? 3 పాయలు. జడ వేసుకున్న తర్వాత ఎన్ని పాయలు కనిపిస్తాయి? 2 పాయలు కనిపిస్తాయి. 3వ పాయ ఎక్కడ ఉంది? ఆ 3వ పాయ లేకపోతే ఈ 2 పాయలు కలిసి ఉంటాయన్నా ఇటు పోతాయి. అవును కదా? కనిపించే 2 పాయలు భార్యాభర్త అయితే, కనిపించని 3వ పాయ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వారిద్దరి మధ్యలో ఉండి వీళ్ళ బంధాన్ని కలిపి ఒకటిగా చేసి సొసైటీ చూపిస్తాడు ఆయన. వారిద్దరు అలాగా మీ ఇద్దరి మధ్యలో దేవుడు తోడుగా ఉండాలి. ఆ ప్రభు చిత్తం అయితే దేవుడు మీ ఇద్దరి మధ్యలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించి వాళ్ళ వివాహంలో చాలామంది బహుమానాలు ఇచ్చారు. కానీ దేవుడు కూడా ఒక బహుమానం ఇస్తాడు. దేవుడిచ్చే బహుమానం వేరు. ఏంటి ఆ బహుమానం అక్క? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ గర్భఫలం కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఒక మంచి కుటుంబాన్ని మీ ఇద్దరి మధ్యలో భూమి మీద స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ జాన్ పీటర్ అండ్ కీర్తి, మీ ఇద్దరు కూడా వందనాలు. అది మొదటగా చెప్పాల్సింది మర్చిపోయాను అన్నగారు, అందుకే మధ్యలో నేను యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా నిద్రపోతూ ఉన్నారు, కొంచెం ఎర్రర్ చేయడానికి అటు చెప్పాను అక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలక్క. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, యేసయ్యా ఇదో సంఘాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచడమే నా పని. మీరు రక్షించి నా దగ్గర ముందు పెడితే, మారు మనసు తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే, వారు విశ్వాసంలో ఎలా పడిపోకుండా ఉండాలో వారికి నీతి సూత్రాలను, దేవుని వాక్యాన్ని బోధించి, మీ మాటలు బోధించి పడిపోకుండా, వారి విశ్వాసం నుంచి జారిపోకుండా నిలబెట్టి, ఇదిగో నీ రాకడ కొరకు వారిని నీ రాజ్యం వైపుగా చూపించేటువంటి ఒక మార్గదర్శి నేనని చెప్తాను. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారో మీరే డిసైడ్ చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం మీ పట్ల ఏమై ఉన్నదో మీరే తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చి, ప్రభువా ఇదిగో నేను వస్తాను నీ దగ్గరికి అని మనం దేవుణ్ణి ఎదుట నుంచి ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలిగేటువంటి స్థాయిలో మనం ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, ఇదిగో 4వది, ఇది భూ సంబంధమైనది. నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రియులారా, చాలామంది అంటారు, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, అక్క ఈరోజు ఎక్కున్నటువంటి అందరికీ ఎవరైనా ఆకలితో అలమటించే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారు? మా బ్రదర్ మాకు తినడానికి భోజనం లేదు బ్రదర్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అన్నగారు? లేరు. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ప్రభా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అని. అంటే మనము బిర్యానీ పక్కన పెట్టుకుంటాం, చికెన్ ఫ్రై పక్కన పెట్టుకుంటాం. నోరు పడుతుంది అక్క? లేదు కదా. మా అన్ని పదార్థాలు ముందు పెట్టుకొని, ప్రభా నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏదైనా అర్థం ఉంటుందా అన్నగారు? చేయరు కదా, చేయలేవు. మరి దీని అర్థం ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎవరైనా చదవగలిగిన వారు నాకు సహాయం చేయగలరా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? చాలక గారు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అన్నా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? పంచభక్ష పరిమాణాలు నీ ముందు ఉండనిగాక. ఏమై గారు, ఎంతో మంచి మంచి పదార్థములు నీ ముందు పెట్టుకో. వాటిని తినడం, తీసుకొని నోట్లో పెట్టుకోవడానికి దేవుని అనుమతి కావాలి. అక్క అర్థమవుతుందా? అన్నా, నేను నా రెక్కల కష్టంతో నేను సంపాదించుకొని నేను తినగలన్న ధైర్యం నీకుందా? లేదు. నువ్వు దేవుడు మన రెక్కల కష్టంతో మనం సంపాదించుకొని వాటిని ముందు పెట్టుకున్నా తినగలిగేటువంటి సామర్థ్యం మనకు రావాలంటే దేవుని సెలవు కావాలి. ఉదాహరణకు ఒక యవనస్తుడున్నాడు, తన రక్తాన్ని చెమటగా మార్చి భూమి మీద చిందించి ధాన్యాన్ని సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు. ఉన్న కొట్లను విప్పి పెద్ద కొట్లను కట్టించుకొని దాంట్లో ధాన్యం అంతా సమకూర్చుకొని పిల్లలు ఒక చల్లని పూట ఏం చేస్తున్నాడంటే ప్రశాంతంగా కూర్చొని తన ప్రాణముతో మాట్లాడుకుంటా ఉన్నాడు. ఇంకా ఏం తినలా, ఆయన అనుభవించలా, సమస్త ముందు పెట్టుకొని ఉన్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇదిగో అనేక సంవత్సరములకు, అనేక దినములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. తిను, త్రాగు, సుఖించు అని చెప్పుకోలేదక్క. చెప్పుకొందును అనుకో నేను అని రాయబడి ఉంది అక్కడ. చెప్పుకోలే ఇంకా ఆయన, ఇంకా చెప్పుకోవాలి అని అనుకున్నాడు అంతే. ఆ రాత్రి దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచు. నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగుతాయి? అక్క, ఈరోజు మనిషి అనుకుంటున్నాడు, నేను సంపాదించుకున్నవన్నీ నాకే దక్కుతాయి అని. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక పాట పాడతాను, ఒక పల్లవి పాడతాను. ఈ పల్లవిలో చాలా అద్భుతమైనటువంటి అర్థం ఒకటి ఉంది, వినండి. యవన గారు అన్న, యవనముండినా ధనము కలిగిన సుఖభోగ భాగ్యాలలో బ్రతుకుచుండినా, తమ్ముడు, యవనముండినా ధనము కలిగిన సుఖభోగ భాగ్యాలలో బ్రతుకుచుండినా, అంతయు నాదని అనుకుందువా, అన్నియు నావని అనుకొనుచున్నావా, అంతయు నాదని అనుకుందువా చెల్లెలు, అన్నియు నావని అనుకుందువా. ఈ రాత్రి నీ ప్రాణమడిగితే నీ ఉద్యోగం ఎవరిదగును ఆలోచించుమా. ఈ రాత్రి నీ ప్రాణమడిగితే నీ పొలములన్నీ ఎవరిదగును ఆలోచించుమా. ఈ రోజే నీ ప్రాణమడిగితే నీకున్నవన్నీ ఏమోను ఆలోచించుమా. హల్లెలూయా. అన్నా, పొలములున్నా, ఆస్తున్నా, సుఖభోగాలున్నా, ధనమున్నా, ఏవి మనకున్నా కానీ అక్కగారు, అవునా అక్క, ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తారా? నిద్రపోతున్నాడా? ఒక్క 10 నిమిషాలు అక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్క, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. త్వరగా మోగిచ్చేస్తానక్క, ఏమనుకోబాకండి. ఎందుకనంటే అన్నిటికంటే ముఖ్యము మనకి దేవుని వాక్యం కాబట్టి మన నేర్చుకుందామన్నా. క్షమించండి. ఏమున్నా ధనమున్నా, సుఖభోగాలు అనుభవిస్తున్నా, యవ్వనమున్నా,
ఏవి కూడా మనతో రావు. అక్క పోయేటప్పుడు ఒంటరి వాళ్ళమే. ఏమన్నా ఎంత సంపాదించినా అక్క, అమ్మగారు చెప్పారు, అమ్మగారు ఎవరు ఎంత సంపాదించినా ఏమి సంపాదించినా మనం పోయేటప్పుడు మనతో పాటు ఎవరైనా వస్తారక్క? బంధువులు నారు నిన్ను ఆదరించెనా, తల్లిదండ్రులు నారు నిన్ను గమనించెనా. చాలామంది వయసును బట్టి అతిశయపడతా ఉంటారు, బ్రదర్ నాకు వయసు ఉందని. వయసును బట్టి అతిశయిస్తున్నావా, అందాన్ని బట్టి విర్రవీగుచున్నావా. వయసును బట్టి అతిశయిస్తున్నావా, అందాన్ని బట్టి విర్రవీగుచున్నావా. అందము మోసకరమురా తమ్ముడు, వయస్సు శాశ్వతము కాదురా. అంతలోనే పగిలిపోయి నీటి బుడగరా నీ జీవితం, మన జీవితం. అందుకే తెలుసుకోరా యేసుని, చెప్పండి పడదామా. అందుకే నమ్ముకోరా ప్రభువుని. ఇల్లున్నా ప్లాట్లున్నా, అందులోన్నా అంతస్తులున్నా, పొలములున్నా ప్లాట్లున్నా, ఇల్లున్నా అంతస్తులున్నా, ఏది నీది కాదురా, ఏది నీతో రాదురా అని విడిచి వెళ్ళాలిరా. భార్య నీతో రాదు, పిల్లలు నీతో రారు, బంధువులు అసలే రారు, నీవు ఒంటరి వాడివే. భార్య నీతో రాదు, పిల్లలు నీతో రారు, బంధువులు అసలే రారు, నీవు ఒంటరి దానివే. ఎవరొచ్చినా గుంట వరకెరా, గుంటలోకి నీతో ఎవరు రారు రా. అక్క ఎవరు వచ్చినా సమాధి వరకెరా, సమాధిలోకి నీతో ఎవరు రారు రా. నీ ఆస్తి రాదమ్మా, నీ పిల్లలు రారమ్మా, నీ ఆస్తి రాదయ్యా, నీ పిల్లలు రారయ్యా. క్రియలు మాత్రమే వస్తాయి, అవి మంచివైనా క్రియలు మాత్రమే వస్తాయి, క్రియలు మాత్రమే వస్తాయి, అవి చెడ్డవైనా క్రియలు మాత్రమే వస్తాయి. ఒంటరివి నీవు ఒంటరివి, సమాధిలో నీవు ఒంటరివి, ఒంటరివి నీవు ఒంటరివి, సమాధిలో మనము ఒంటరులం. మట్టి నుండి వచ్చామురా, తిరిగి మన్నైపోతామురా. ఏది నీది అసలు కాదురా, ఏది నీది అసలు కాదురా. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? ఏమి సంపాదించుకున్నా, ఎంత తిన్నా, ఎంత ముందు పెట్టుకున్నా దేవుని అనుమతి మనకి కావాలి. దేవుని అనుమతి లేకుండా 4 ఏళ్ళు మన కడుపులోకి ఏం చెల్లమ్మ పోతాయా? నెవర్. భక్తుడు అన్నాడు, సంపాదించింది తినడాన్ని తిని సంతోషపడడం ఎవరి వలన కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రభువా నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనడంలో అర్థం అది. ప్రభువా సంపాదించుకున్న ముందు పెట్టుకున్న తినే యోగ్యత, తినే అర్హత నాకు ఈ ప్రభువా అని అర్థం. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకట్లో దీవించును గాక. ప్రభు చిత్తమైతే నేను బ్రతుకుంటే అన్నగారు మరలా వచ్చే నెలలో కలుసుకొని మిగిలినటువంటి 3 అంశాలు మీకు నేను తెలియజేస్తాను. దేవుడి వాక్యాన్ని మన వెనుకటిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? అందరం తల్ల వంచుదామా? ప్రార్థన చేసుకుని మరి
ఒక చిన్న బర్త్డే కార్యక్రమం ఉంది. దాని కొరకు మనము ముందుకెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రియ తమ్ముడు జర్మియా ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలమైన వాడ, నీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. నా ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీ అమూల్యమైన మాటల చేత ప్రభువా నా ప్రభువా మమ్మల్ని అందరి మీద దర్శించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయినా ప్రభువా నైనా నీ వాక్యం చేత ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభువా అయినా ప్రభువా మీరు నైనా దర్శించి ప్రభువా నా ప్రభువా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయినా ప్రభువా విత్తబడిన వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో ఫలింపు చేయండి ప్రభువా. నైనా మంచి నేలబడిన విత్తనముల వలె ప్రభువా అయినా నీ వాక్యము ప్రభువా ఫలించి అభివృద్ధిలోనికి మీరు తెమ్మనుచున్నా ప్రభువా. నా ప్రభువా నైనా నీ వాక్యాన్ని ప్రభువా అన్ని దినము ప్రభువా నెమరు వేసుకునగలిగినప్పుడు మాకు దయచేయమనుచున్నా ప్రభువా. దయగల తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. విని ఉన్న ప్రతి ఒక్క హృదయాల్లో మీరుకి నూతన క్రియము జరిగించమనుచున్నా ప్రభువా. విన్నాయన ప్రభువా నా ప్రభువా నీ వాక్యాన్ని విని ప్రభువా వాటిని గైకని ప్రభువా నేను అనుసరించగలిగిన దయచేయమనుచున్నా ప్రభువా. దయగల తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. నా ప్రభువా ఈ సమయంలో ప్రభువా మా ఆరాధన అంతట్లో ప్రభువా మాకు తోడేయండి ప్రభువా. ఇంతవరకు ప్రభువా మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. నా ప్రభువా ముందు ప్రభువా కార్యక్రమం కూడా మీరు తోడించి మీరు నడిపించమనుచున్న ప్రభువా. దయగల తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. నాయన నిలబడిని ప్రభువా వాక్యాన్ని బోధించినట్టు నీ దయదాస్తుని ప్రభువా మీరు దీవించండి ప్రభువా. ఇంకా అనేక మంది ప్రభునైనా అనేక స్థలంలో ప్రభువా నీ నామగంధ కొరకే మీరు వాడుకోమనుచున్న ప్రభువా. నాన్న ప్రభా నీ నోటి బోరవాలే ప్రభువా నాన్న ప్రభా అనేక నూతన ఆత్మల ప్రభా నీ సన్నిధిలో నడిపించే సాధనముగా ప్రభా నీ కృపలా మీరు వాడుకోమనుచున్న ప్రభువా. నీ పరిచర్యలో ప్రభువానైనా ఏ ఆటంకము లేకుండా ప్రభునైనా నిరాబండరముగా ప్రభునైనా ముందు కొనసాగించినట్లుగా ప్రభు మీరు దీవించమనుచున్న ప్రభు. నీ చిత్తాన్ని ప్రభా బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి ప్రభు నీ చిత్తానుసారమైన జీవితంలో మీరు నడిపించమని యేసు అనేది పరిశుద్ధంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా అన్న మీరు వచ్చి సిద్ధం చేయండి అన్న. ఈ టేబుల్ మీద పెట్టి కేక్